అనగనగా ధర్మపురి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోవిందయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. వీరికి వివాహం జరిగిన చాలా కాలానికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాబుని వారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. వారి వద్ద ఒక ముంగిస కూడా ఉండేది. ముంగిసతో బాబు చక్కగా ఆడుకునేవాడు. ముంగిస కూడా వారి ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉండేది. ఒకరోజు గోవిందయ్య వ్యాపారానికి వెళ్ళిపోగా లక్ష్మి నీళ్లు తీసుకురావడానికి బావి వద్దకు వెళ్ళింది. అప్పుడు బాబు ముంగిసతో ఆడుకుంటూ ఉంటాడు. కాసేపటికి నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చిన లక్ష్మికి గుమ్మం వద్ద ముంగీస కనబడింది. దాని నోరు రక్తంతో నిండి ఉంది. ముంగీస నోట్లో రక్తం చూడగానే ముంగీస తన బాబుని చంపేసిందని, తన బాబు రక్తమే దాని నోట్లో ఉందని అనుకుంటుంది లక్ష్మి. తన బాబుని చంపేసిందన్న బాధలో ఉన్న లక్ష్మి పట్టరాని కోపంతో ముంగీసను కొట్టి చంపేస్తుంది. తరువాత ఇంట్లోకి వెళ్ళి చూసిన లక్ష్మికి బాబు చక్కగా ఆడుకుంటూ కనిపించాడు. బాబు పక్కనే ఒక చచ్చిపోయిన పాము పడి ఉంటుంది. అప్పుడు లక్ష్మికి విషయం అంతా అర్థమవుతుంది. తన బాబును కాటు వేయడానికి వచ్చిన పామును ముంగీస కొరికి చంపిందని, పాము రక్తం చూసి తన బాబు రక్తమని తాను పొరపాటు పడ్డానని తెలుసుకుంటుంది లక్ష్మి. క్షణికావేశంలో ఏమీ ఆలోచించకుండా ఎంతో నమ్మకంగా ఉండే ముంగీసను చంపేసినందుకు ఎంతో కుమిలిపోతుంది లక్ష్మి. అందుకే ఏ పనైనా చెయ్యడానికి ముందు ఆవేశంతో కాకుండా ఒక్క నిమిషం ఆగి ఆలోచించి చేస్తే అనర్థాలు జరగవు.